2 విషయాలు ఏంటంటే ఇక్కడ 2 విషయాలు జరుగుతాయి. అంటే ఆల్కహాలు, స్మోకింగ్ ఇవి 2 సెపరేట్ ఫ్యాక్టర్స్. అవును. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమైతది, మనిషి ఎక్కువగా ఆహారం తీసుకోవడం జరుగుతుంది. అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. కొన్నిసార్లు ఎక్కువ తాగడం వల్ల ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్, అంటే 2-3 రోజులు లేవకుండా పడిపోయే వాళ్ళు కూడా అంత లెవెల్లో తాగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అలా నడవకపోవడం వల్ల వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. ఆల్కహాల్ వల్ల రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డీహైడ్రేషన్. అంటే బాడీలో ఉండాల్సినంత వాటర్ ఉండకపోవడం వల్ల రక్తం ఏదైతే ఉంటుందో అది చిక్కగా అయిపోవడం వల్ల రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. సో కాకపోతే ఇది ఎప్పుడైతే మనం ఒక ఒక కరెక్ట్గా వాటర్ తీసుకొని డీహైడ్రేట్ కాకుండా ఉండి కొంత వాకింగ్ అవి చేసుకోగలుగుతాం, అప్పుడు బెటర్గానే ఉంటుంది. స్మోకింగ్కి వచ్చేసరికి స్మోకింగ్ వల్ల కూడా అంతే. స్మోకింగ్ వల్ల ఏమైపోతుందంటే రక్తనాళాల యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది, రక్తం వెళ్ళే యొక్క ఫ్లో రేట్ తగ్గుతుంది, రక్తంలో రక్త కణాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కూడా రక్తం చిక్కగా అయ్యి వాళ్ళకి క్లాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ని మనం 100% అవాయిడ్ చేస్తేనే ఆ యొక్క పేషెంట్స్కి అలాంటి రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది.